అరుణాచలం వెళ్ళేవారికి నా విజ్ఞప్తి అదేమిటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీరు వేరే వాళ్ళకి పంపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా రీసెంట్గా అరుణాచలం వెళ్తూ ఉంటారు. వెళ్ళేవారికి నా పెద్ద పెద్ద విజ్ఞప్తి ఏంటంటే ఇదేనండి. ఏమిటంటే కనుక రీసెంట్గానే మనందరికీ తెలుసు, ఒక ఘటన అయితే జరిగింది. అక్కడ ఒకళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తుంటే తెల్లారగట్ల 4-5 ప్రాంతాల్లో గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఇద్దరు వచ్చి బండి వచ్చి గుద్దారు. గుద్దటంతో ఈయన పడిపోవటం జరిగింది. ఈయన ఏదో అనేసరికి వాళ్ళు వచ్చి పిచ్చి పిచ్చిగా కొట్టేసేయటం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఎందుకు జరిగినాయి అంటే కనుక ఆయన ఒక్కరే వెళ్ళటం అనేది జరిగింది కాబట్టి, ఆయన ఒక్కరే ఆ గిరి ప్రదక్షిణం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సంఘటన అయితే జరిగింది. అదే ఒక 10 మంది కలిసి వెళ్ళారనుకోండి, అదే మనకి సపోర్ట్గా ఉంటారు. అంటే ఒక 10-20 మంది ఉన్నామనుకోండి, మనం సరే ఒక ఐదుగురు ఉన్నామండి. 5గురు ఉంటే 4వ ఆయనకి 5 జరిగింది అనుకోండి, ఆ 4గురు ఎదురుగా సపోర్ట్ వస్తూ ఉంటారు. వారికి ఆ టైప్ అవతల వాళ్ళకి చాలామంది వచ్చారంటండి. కానీ మనేపు ఈయనొక్కడే ఉండటం, అలాగే ఇది అవ్వటం అనేది జరిగింది. అలాగే ఇంకొకటి నేను బాగా గమనించింది, తెలుగువారు అయ్యుండి కూడా తెలుగువారికి సపోర్ట్ చేయకపోవటం. అక్కడ యూనిటీ లేకపోవటం. మన తెలుగు వారికి తెలుగు వాళ్ళే శత్రువులు అంటారు చూడండి, అట్లా అక్కడ అయితే మేము క్యూ లైన్లో నేను గమనించింది చెప్తాను. అంటే మీరు చాలామంది అలా ఉండదా అని అనుకోవచ్చు, ఉంటుంది, అంటే సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ నేను గమనించింది, మేము క్యూ లైన్లో వెళ్తున్నాము, వాళ్ళు తెలుగు వాళ్ళే, మన వాళ్ళే హైదరాబాద్ నుండి వచ్చారు. ఫస్ట్ గంట సేపు మేము క్యూ లైన్లో ఉన్నప్పుడు చెప్పాం కదండి 6 గంటల సమయం పట్టిందని. ఫస్ట్ గంట అసలు సైలెంట్గా కూర్చున్నారండి. అసలు మనతో తెలుగులో మనం మాట్లాడుతున్నా కానీ మాట్లాడకుండా అసలు ఏమీ రానట్లుగా తెలుగు, వాళ్ళు తమిళియన్స్ లాగా బిహేవ్ చేశారు. చాలాసేపు గంటన్నర సేపు అసలు మాతో కూడా మాట్లాడలేదు. మేము చెప్పేది మాత్రం చక్కగా వింటూ ఉన్నారు, కానీ వారు మాత్రం మాకు తిప్పి సమాధానం ఇవ్వటం కానీ, మనం అడుగుతున్న దానికే సమాధానం చెప్పటం కానీ అలా చేశారండి. అనిపించింది, తెలుగు వాళ్ళు ఉండి తెలుగు వాళ్ళు కనపడితే మాట్లాడకపోవటం అనేది చాలా బాధ అనిపించింది అక్కడ. అప్పుడు అనుకున్నాను, అయితే ఎప్పుడైనా సరే మనం అరుణాచలం వెళ్ళినప్పుడు సింగిల్గా కానీ అలాగే అసలు వెళ్ళకూడదని నేను అనుకుంటున్నాను. అంటే బ్లాగర్స్ అంటే యూట్యూబర్స్ ఎలా అయినా వెళ్ళినా పర్వాలేదు, కానీ ఎవరైనా సరే కొంచెం ఫ్యామిలీతో వెళ్ళిన లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒక సింగిల్గా వెళ్ళే వాళ్ళు మాత్రం వెళ్ళకండి. తోడుగా ఇంకొకరిని అయితే తీసుకువెళ్ళండి, తప్పలేదు. అయితే ఎందుకంటే ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకరు సపోర్ట్గా ఉంటారు కాబట్టి అలా జరుగుతుంది. అలాగే తమిళనాడులో తమిళియన్స్ అందరూ కూడా ఐక్యమత్యంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా యూనిటీగా ఉంటారు. ఎవరికి ఏదొచ్చినా కూడా యూనిటీగా ఉంటారు. మన వాళ్ళు మాత్రం ఉండరు. అలాగే ఇప్పుడు నేను అనుకోవచ్చు, ఇప్పుడు ఆయన ఆయన గిరి ప్రదర్శనం చేసేటప్పుడు మన తెలుగు వాళ్ళు నడుస్తూనే ఉంటారు కదండి. ఏ తెలుగువాడు కూడా ఆయనకి సపోర్ట్ చేయకపోవటం అనేది కొంచెం బాధగా అనిపించింది. ఆ లైన్లో వెళ్తారు కదండి తెలుగు వాళ్ళలో ఎవరో ఒకళ్ళు పట్టించుకుంటే బాగుండేది అనిపించింది. అలాగే సింగిల్గా వెళ్తే కనుక కొంచెం మోసాలు అయితే జరుగుతుంటాయి రూముల్లో, అది కూడా ఒకటి గమనించండి. వాళ్ళందరికీ కూడా చాలా వరకు అందరికీ కూడా తెలుగు వచ్చే ఉంటుంది, కానీ మన దగ్గర తెలుగు రానట్లు నటిస్తూ ఉంటారు, అది గమనించండి. అందరికీ కూడా దాదాపు అరుణాచలంలో తమిళనాడులో వాళ్ళు 99% అందరికీ కూడా తెలుగు వస్తుంది, తెలుగు మాట్లాడగలరు. కాకపోతే రాయలేరు, కానీ తెలుగు మాట్లాడగలరు, తెలుగు అర్థం చేసుకోగలరు. అలాగే మనం ఇంకో తప్పు ఏంటంటే కనుక తమిళనాడు వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళని తిడతాం కానీ, అంటే వాళ్ళకి తెలుగు రాదులే అనుకుని మనం బూతులు తిడతాం కానీ, వాళ్ళు ఏమైనా అంటాం కానీ చేస్తే మాత్రం మన పని అంతా అక్కడేనండి, అంత అయిపోద్ది. ఎందుకంటే కనుక వాళ్ళకి తెలుగు వచ్చిండు కదండి, మనం ఏం తిట్టామో అన్నీ కూడా వింటూ ఉంటారు. మనకేమో ఆడేమో ఆ భాషలోనే మాట్లాడతాడు. ఇప్పుడు రేపు పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళినా కూడా కావాలని చెప్పి కూడా తెలుగులో మాట్లాడరు, వాళ్ళు కూడా తమిళ్లోనే మాట్లాడటంతో ఏమవుతుంది, మనకేమో ఆ భాష రాదు, జైల్లో పెట్టిన ఇదేం కాదు, అది గమనించండి. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి జరిగిందంటే కనుక ఒకరు ఇట్లానే
ఇక్కడికి మనకి శబరి ఎక్స్ప్రెస్లో శబరిమల వెళ్తుంటే తమిళనాడు అవుట్ సైడు ఆగాడండి. ఆగితే అంటే ట్రైన్ ఆగితే కొంచెం సేపు దిగుదామని దిగాడు. అక్కడికి ఒక తమిళ వాళ్ళు వచ్చి ఈయన్ని కొట్టి ఆ డబ్బులని లాక్కుని వెళ్ళిపోయాడు. తర్వాత ట్రైన్ కూడా అలానే వెళ్ళిపోవటంతో ఈయన అక్కడ స్టేషన్లోనే ఉండిపోయాడు. ఒక 10 రోజుల పాటు అక్కడ స్టేషన్లో ఉండిపోయాడు. ఎందుకంటే ఎవరు మాట్లాడించేవాళ్ళు లేరు, తెలుగు రాదు. అయితే అక్కడక్కడ కొంచెం మనీ తీసుకుని ఉన్నాడంటండి. తర్వాత ఎవరో మన తెలుగువారు ఒకళ్ళు వచ్చి అటు ఫ్యామిలీ వస్తుంటే వాళ్ళని కనుక్కొని వాళ్ళ ద్వారా ఫోన్ నెంబర్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అప్పుడు వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఇక్కడ నుండి కారు వేసుకువెళ్ళి ఆయన్నైతే తీసుకురావడం జరిగింది. అలా కూడా జరుగుతూ ఉంటాయి. ఇది కూడా గమనించండి. అలా మనం ఒంటరిగా వెళ్ళే కంటే 4-3 కలిసి వెళ్తే అదొక తృప్తి. అంటే మనకు ఒక సపోర్ట్గా ఉంటుంది. అంటే అనుకోవచ్చు మనం ఇప్పుడు తిరుపతి చుట్టుపక్కల అనుకోండి, మన ఆంధ్రాలో ఎక్కడైనా కానీ తెలంగాణ అయినా సరే కానీ ఒంటరిగా వెళ్ళిపోవచ్చు. మన అంతే మొత్తం తెలుగే కాబట్టి ఒకళ్ళే వెళ్ళిపోవచ్చు. కానీ అదర్ స్టేట్స్కి వెళ్ళేవాళ్ళు ఇలా ప్రత్యేకంగా టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు మాత్రం గ్రూప్గా వెళ్తే మంచిదండి. గ్రూప్గా ఫామ్ అయ్యి మనం వెళ్తే ఆనందమే వేరు. చక్కగా 2 రూములు తీసుకుంటారు, అందరూ కలిసి ఉంటారు. కలిసి గిరిప్రదక్షిణ చేయటం కానీ, కలిసి క్యూ లైన్లో వెళ్తాం కానీ అదొక సందడిగా ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు 10 మంది ఉన్నారనుకోండి, ఒక 5గురు మనం వెళ్ళాము, 5గురు చక్కగా మాట్లాడుతూ ఉంటారు, గలగలలాడుతూ ఉంటుంది. అప్పుడు వేరే వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చినట్లు ఏమి ఉండదు, వేరే వాళ్ళతో కూడా మనం మాట్లాడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి అలా చేయొచ్చు. అది గమనించండి. ఒంటరిగా మాత్రం దయచేసి వెళ్ళకండి. అరుణాచలం అనేది కొంచెం గ్రూపులుగా వెళ్తే మాత్రం బాగుంటుంది. అలాగే చెప్పాను కదండి, అక్కడ మాత్రం చాలా దారుణంగా ఉంది. అక్కడ మెయింటెనెన్స్ కానీ అవి చూస్తే మాత్రం మైండ్ పోతుంది. అంత దారుణంగా అయితే ఉన్నాయండి. చూసి వెళ్ళండి. అలాగే వీకెండ్స్ చెప్తున్నా కదండి, సండే, సాటర్డే, మండే ఈ 3 రోజులు మాత్రం ఎప్పుడు వెళ్ళకండి. అలాగే హాలిడేస్, దసరా శరన్నవరాత్రులు కావచ్చు, సంక్రాంతి కావచ్చు, లేదంటే స్పెషల్ హాలిడేస్ ఉంటాయి చూడండి, కొన్ని 3 రోజుల పాటు ఇచ్చేవి ఉంటాయి. అలాంటి సమయాల్లో అస్సలు అరుణాచలం వెళ్ళకండి. కార్తీక మాసంలో అయితే ఇది చెప్పవసరం లేదు, ఆ రోజులు అసలు వెళ్ళకండి. అలాగే పౌర్ణమి రోజుల్లో కూడా ఫుల్గా ఉంటున్నారండి దర్శనానికి మాత్రం 6-7 గంటలు పెట్టుకుని వెళ్ళటమేనండి. అది మాత్రం నేను చెప్తాను. అలాగే క్యూ లైన్స్ చూసుకుని వెళ్ళండి. అక్కడ బోర్డ్స్ అయితే సైన్ బోర్డ్స్ అనేది ఎక్కడా మీకు కనపడదు. ఏదో క్యూ లైన్లో వెళ్ళాము వచ్చామని కాకుండా చక్కగా చూసుకుని వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నేను అరుణాచలం గురించి ఎలివేషన్స్ ఇస్తుంటే యూట్యూబ్లో ఇంకా ఏముందలే అదని ఇది అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం జనం పెరిగే కొద్దీ మెయింటెనెన్స్ అయితే తగ్గిపోతుంది. చూసుకుని వెళ్ళండి వెళ్ళేవాళ్ళు. అయితే మీరు అరుణాచలం వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్ళకండి అనే నేను 100% చెప్తాను. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఇద్దరు కలిసి వెళ్తే చాలా మంచిది. సింగిల్గా కంటే కొంచెం మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మనతో మన సపోర్ట్గా ఉంటారు కాబట్టి. అలాగే గిరిప్రదక్షిణం చేసేటప్పుడు కూడా ఒకరు సహాయంగా ఉంటారు కానీ వాటర్ బాటిల్స్ ఇస్తూ అలా ఆయన సహాయంగా ఉంటారు కాబట్టి అలా వెళ్ళండి. మీ యొక్క అరుణాచల యాత్రను సంపూర్ణం చేసుకోండి. కార్తీక మాసంలో కూడా వెళ్ళొచ్చు. కార్తీక మాసంలో విశేషంగా స్వామివారికి కొండ మీద దీపం వెలిగిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాన్ని కూడా మీరు చూడొచ్చు. అప్పుడు కూడా చాలా బాగా చేస్తారండి కార్తీక మాసంలో. అరుణాచలం చాలా బాగుంటుంది. ప్లెజెంట్ అయిన ప్లేస్, చక్కగా బాగుంటుందండి. ఒక్కసారన్నా దర్శనం చేసుకోవాల్సిన క్షేత్రాల్లో ఒకటి అరుణాచలము. అక్కడికి వెళ్ళాలంటే కూడా మనం అనుకుంటే వెళ్ళలేమండి. ఆ సాక్షాత్తు ఆ శివుడి యొక్క అనుగ్రహము, ఆ యొక్క పిలుపు ఉంటే మాత్రమే అక్కడికి వెళ్ళగలము. అలాగే చాలా మంది చెప్తున్నారు గురువులు విని చక్కగా ఇంకా యూట్యూబ్లో చూసుకొని, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి అరుణాచలం గురించి. అవన్నీ కూడా చూసి తర్వాత మీరైతే వెళ్ళండి. నేను అరుణాచలం వీడియోలో ఏంటంటే కనుక పైన చూపించారా, అవి చూసి నేను వెళ్తే ఇలా అయింది. మీరు కూడా వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళి ఆ యొక్క అరుణాచలేశ్వరుణ్ణి మీరు కూడా తృప్తిగా దర్శనం చేసుకోండి. అలాగే అక్కడ ఇంకొకటి ఏంటంటే కనుక అరుణాచలం అని ఇప్పుడు ట్రైన్ దిగి కానీ అరుణాచలం టెంపుల్ అని మాత్రం అడగకండి. లేదంటే కాట్పాడిలో దిగి అక్కడ కూడా అరుణాచలం అని అడగకండి. తిరువన్నామలై అంటే వారికి తెలుస్తుంది. కానీ అరుణాచలం అంటే అది మన వాడుక భాషలో అరుణాచలం అంటారు, కానీ అది తిరువన్నామలై అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు అక్కడ టికెట్స్ అడిగేటప్పుడు కానీ ఆటోస్ అడిగేటప్పుడు కానీ
అడగండి. అలాగే ఆటోలు రైల్వే స్టేషన్ నుండి కొంతమంది 50 రూపాయలు కూడా తీసుకుంటారు. కానీ 30 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వకండి. కొంచెం అంటే కొంచెం దూరమేను గుడి. కాకపోతే మీరు అంటే 1.5 కిలోమీటర్లు ఉంటుంది. 1 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ మీరు గనక బార్గెనింగ్ చేస్తే గనక 30 రూపాయలకి చక్కగా మీరు వెళ్ళొచ్చు. అలాగే మీకు ఇంకా రూముల్లో డిస్కౌంట్ ఇద్దరు వెళ్ళారనుకోండి, రూముల్లో డిస్కౌంట్స్ కావాలనుకోండి, మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ట్రైన్లో కలుస్తారు కదండి, వాళ్ళని కూడా ఎంట పెట్టి తీసుకెళ్ళండి. డిస్కౌంట్ కింద మీకు 2 రూమ్స్గా ఇస్తారు కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. అరుణాచలం ఒంటరిగా వెళ్ళే వాళ్ళకి ఇది నా విజ్ఞప్తి. గమనించి మీరు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే అరుణాచలేశ్వరుని మీరు మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః.